వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ పోన్ అయితే ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద ఎక్కువ ఆస్పిరెంట్స్ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఏపీఎస్సి గ్రూప్ 2 వెబ్సైట్లో పోస్ట్ చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం పూర్తిగా నమ్మాల్సిన అవసరం ఉంటుంది. అందుకని పోస్ట్ పోన్ అయితే అవుతుంది, కానీ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అనేది మనం వెబ్సైట్లో చూసి మాత్రమే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది నేను మీకు ఇచ్చే సజెషన్. రెండోది, ఎప్పుడు ఉంటుంది అని కాలయాపన చేయకోకుండా ఎప్పుడున్నా కానీ మీరు దానికి సంసిద్ధంగా ఉన్నారా లేదా అనేది చూసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ ఇన్ఫర్మేషన్తో నేను ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ని మళ్ళీ ఒకసారి రివైవ్ చేస్తాను. మనకి ఎగ్జామ్ ఉందనే ఉద్దేశంతో మీరు బాగా చదువుకుంటారు, డిస్టర్బ్ చేయటం, పొద్దాక వీడియోస్ చేసి డిస్టర్బ్ చేయటం ఇష్టం లేకే కొంతకాలం ఆపటం జరిగింది. టెస్ట్ సిరీస్ అప్పుడు మళ్ళీ మాట్లాడదామని. కానీ ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి మీకు కొంత మళ్ళీ ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించినటువంటి కొంత మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉండింది. అయితే దీంతో పాటుగా ఎస్విఆర్ అకాడమీలో ఉన్నటువంటి లెసన్స్ రీకన్స్ట్రక్షన్ ఎక్కడ వరకు వచ్చింది, ఏమేంటి ఇంకా మనం చేయాల్సి ఉండింది, వాటిని ఎప్పటి వరకు నేను కంప్లీట్ చేయగలుగుతాను అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు టెస్ట్ సిరీస్కి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. ముందు క్లాసెస్ గురించి మాట్లాడదామండి. క్లాసెస్ గురించి మాట్లాడితే మనకి 4 సబ్జెక్టులు ఉన్నాయి, పూర్తిగా మనకు తెలిసిన విషయమే. అయితే పాలిటీ మీ అందరికీ తెలుసు, మనం కొత్తగా లెవెల్ 2 క్లాసెస్ని కూడా చేయించాం కృష్ణా సార్తో. ఇక్కడ కాన్స్టిట్యూషన్కి సంబంధించి, పాలిటీకి సంబంధించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి లక్ష్మీకాంత్ బుక్ని క్రిస్టల్ క్లియర్గా చెప్పారు సారు. సో అందుకనే ఇంకా పాలిటీకి సంబంధించి ఇంకొక 20% కూడా లెవెల్ 2 అప్లోడ్ అవుతుంది. సో ఆధార్కి 80% ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చాలా మైన్యూట్ డీటెయిల్స్తో సహా మీకు కృష్ణా సార్ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకనే మన అకాడమీలో కనుక మీరు పాలిటీ క్లాసెస్ చూస్తే ఇంకెక్కడా పాలిటీ క్లాసెస్ చూడాల్సిన అవసరం లేదు. ఎంసీక్యూ కూడా నేను తర్వాత దాని గురించి మాట్లాడతాను. ఎంసీక్యూ కూడా త్వరలోనే టెస్ట్ సిరీస్ ఒక 22 డేట్ని మేము అనౌన్స్ చేస్తాం. మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో పూర్తిగా ఎగ్జామ్ లోపు మీకు టెస్ట్ సిరీస్ 10 గ్రాండ్ టెస్టులను మేము కండక్ట్ చేయడానికి కన్ఫామ్గా మేము వాటిని కండక్ట్ చేస్తాం. గ్రూప్ 2 ప్రిలిమినరీకి ఎలా అయితే 10 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేశామో విత్ హై స్టాండర్డ్స్తో మెయిన్స్లో ఈ గ్రాండ్ టెస్టులని కండక్ట్ చేయడం జరుగుతుంది విత్ ఎక్స్ప్లెనేషన్తో. ఎనీవే దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. అయితే పాలిటీకి సంబంధించి ఎస్విఆర్ అకాడమీలో లెవెల్ 1 ఉన్నాయి ఆల్రెడీ. లెవెల్ 2 మనకి అదనంగా కూడా మీకు పాలిటీ లక్ష్మీకాంత్ సార్ బుక్ని పూర్తిగా కంప్లీట్గా కృష్ణా సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొక 20% కూడా వితిన్ 10 డేస్లో మీకు అప్లోడ్ అవుతాయి. లెవెల్ 2 మీకు అదనంగా ఇచ్చేది నేను చెప్తున్నాను. నెక్స్ట్, ఇది ఫస్ట్ పాయింట్ పాలిటిక్స్ సంబంధించి. రెండోది ఎకానమీకి సంబంధించండి. యాక్చువల్గా స్టాండర్డ్ క్లాసెస్ అన్నీ ఇచ్చానండి. కొంతమందికి ఇవి చాలా సింపుల్గా అనిపించవచ్చు, ఎందుకంటే నేను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పి దాన్ని సింప్లిఫై చేశాను కాబట్టి. మీరు బుక్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, కానీ నేను చెప్పింది చాలా చిన్నగా అయిపోతుంది. సో అవి ఎప్పటివి అనే దాని గురించి మీరు ఆలోచించకండి, కానీ వాటిని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసిన వాళ్ళకి ఎకానమీ బాగా అర్థమవుతుంది. ఎకానమీలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అది డ్యామ్ షూర్. మీరు ఎవరైనా వాటి మీద కనుక వేలు పెట్టారు అంటే మీ అంతటా మీరు మాత్రమే మార్క్స్ని కిల్ చేసుకున్నట్టు. నేను చెప్తున్నాను కదా, మొత్తం ఎప్పుడు అదే. ఎగ్జామ్ ముందు చదవరు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సార్ మీరు చెప్పిన వాటిలో నుంచి వచ్చినాయి అనుకుంటూ ఉండిపోవటం జరుగుతుంది. సో చాలామందికి ఇది అనుభవంలో కూడా ఉంది. అందుకని నేను స్ట్రిక్ట్గా ఏం చెప్తున్నానంటే, ఎకానమీ ఎస్విఆర్ అకాడమీలో ఇచ్చినవి కంప్లీట్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఎకానమీకి నేను ఇంకా అదనంగా ఏమిస్తాను అంటే, ఏపీ ఎకానమీకి వచ్చేసరికి అండి ఎక్కువగా దేని మీద డిపెండ్ అవుతుంది ఇది అంటే, ముఖ్యంగా ఏపీ బడ్జెట్ యాజ్ వెల్ యాజ్ ఏపీ సోషో ఎకనామిక్ సర్వే మీద డిపెండ్ అవుతుంది. రీసెంట్గా జరిగినటువంటి గవర్నమెంట్ ఎలక్షన్స్లో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఏపీ బడ్జెట్, ఏపీ సోషో ఎకనామిక్ సర్వే వస్తుంది. వాటిని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏపీ ఎకానమీ మొత్తం కూడా మళ్ళీ మీకు కవర్ అవుతుంది. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చాను, వీటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఎకానమీకి సంబంధించినటువంటిది ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే. ఈ 4 డాక్యుమెంట్స్ చదివితే మొత్తం ఎకానమీ వీటిలో నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. అందుకని వీటిని చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక్కొక్క దానికి 10 మాడ్యూల్, మొత్తం 40-50 మాడ్యూల్స్ ఈ 4 నుంచి ఇస్తానండి నేను. సో ఎకానమీకి సంబంధించినటువంటి డీల్ చేయబోయేది ఇలా ఉంటుంది మనకి. సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను క్రూడ్గా, సో వీటన్నిటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను క్రూడ్గా చెప్పానండి ఆల్రెడీ. అంటే ఎన్వైర్న్మెంట్ సపరేట్గా ఉన్నాయి. 2-3 అనే చాప్టర్స్ అక్కడ నేమ్ ఇవ్వలేదు, కానీ ఎన్వైర్న్మెంట్లో పూర్తిగా కవర్ అయినాయి. అయినప్పటికీ కూడా రీకన్స్ట్రక్షన్ అనే పేరుతో నేను 1.1, 1.2, 1.3, 1.4 అని చేసుకుంటూ వస్తాను కదా, మొత్తం చేసుకుంటూ వస్తాను నేను. వితిన్ 10 or 15 డేస్లో అది కూడా కంప్లీట్ చేసేస్తాను.
ఇచ్చాను, కానీ వాటిని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాను. అది మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెగ్యులర్గా అప్డేట్ అవుతున్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ముందు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఫాస్ట్గా ఉంది, రేపటి నుంచి కరెంట్ ఎకానమీ ఫాస్ట్గా ఉంటుంది, ఇంకొక 1 or 2 days తర్వాత కరెంట్ పాలిటీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అంటే మనకు కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ ఎకానమీ వీటిల్లో కనుక మీరు చదవగలిగితే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టాండర్డ్లో వచ్చే మార్క్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ 3 డైనమిక్ సబ్జెక్టులు మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రిలిమినరీ లాగా ఉండదు ఇది. సో కన్ఫామ్గా హై డెప్త్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రీసెంట్ ఇష్యూస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. హిస్టరీ విషయానికి వస్తే అండి, మన అకాడమీలో చాలా డెప్త్గా చాలా వీడియోస్ని ప్రొవైడ్ చేసాం. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఏ మీడియం అయినప్పటికీ కూడా హిస్టరీయే ఒకసారి చూసుకోండి. మిగతా 3 సబ్జెక్టు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే బైలింగ్వల్లో ఉంటాయి పూర్తిగా. హిస్టరీ ఒకటి మాత్రం కొద్దిగా తెలుగు టచ్ అవుతూ ఉంటుంది అక్కడక్కడ. అది కూడా హిస్టరీని మీరు ఏ లాంగ్వేజ్లో చదివితే ఏంటండి, అది మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉండింది. అయితే హిస్టరీలో 5th చాప్టర్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయండి ఇంకా డీల్ చేయాల్సినవి. అవి కూడా త్వరలోనే అప్లోడ్ అవుతాయి మీకు. డోంట్ వరీ, వాటి గురించి కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ప్రొడ్యూస్ చేస్తాను. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రీకన్స్ట్రక్షన్ చేస్తాను. ఎకానమీకి సంబంధించి ఏపీ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే ఇస్తాను. పాలిటీకి సంబంధించి కృష్ణా సార్ 20% లెవెల్ 2 కూడా అప్లోడ్ అవుతాయి. సో ఇది క్లాసెస్. మీరు క్లాసెస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి, వాటిని చదువుతూనే ఉంటారు. మళ్ళీ వాటిని కొన్ని అవ్వలేదు, ఆ సబ్జెక్ట్ అక్కడో పార్ట్ ఇక్కడో పార్ట్ ఉంది సార్ అని కంప్లైంట్స్ వద్దండి, అవి అవుతాయి. అలా మీరు కంప్లైంట్ వచ్చినా కొద్దిగా మీకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. నాకు తెలుసు, పూర్తిగా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. సిలబస్ పూర్తి చేయకోకుండా ఎగ్జామ్కి అయితే మనం వెళ్ళాం కన్ఫామ్గా. సో అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు 1 day 2 days అటు ఇటు అయినప్పటికీ కూడా మీకు పూర్తిగా అందించే బాధ్యత నాది. అండ్ రివిజన్ విషయానికి వస్తే మీరు చదువుతూనే ఉండాలి. అప్లోడ్ అయిన అకాడమీలో కొని మీరు చదవుకోకుండా ఉంటే వేస్ట్ అండి. అది కొత్తగా ప్రిపేర్ అవ్వాలన్నా, కొత్తగా ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవుదాం అనుకున్న మెయిన్స్కి, సో అకాడమీలో కొన్నప్పటికీ కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో రివిజన్ చేయాలండి. మీరు ఎక్కడ వరకు అయితే ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మీ నోటికి వస్తుంది, అప్పుడు మీరు మాత్రమే ఉపయోగపడతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటే క్లాస్ చూడండి, ఒకటే బుక్ చదవండి, లేదా ఒకటే రివిజన్, అలా ఉండాలి. కానీ 10 బుక్కులు చదివి ఒకటే సబ్జెక్టుకి, 10 క్లాసులు విని ఒకే సబ్జెక్టుకి మీరు రీకన్స్ట్రక్ట్ అవ్వలేరు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ విషయానికి వస్తే అండి, కంప్లీట్గా మనం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. సో నేను ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీకు బూస్ట్ ఇస్తూనే ఉంటాను. ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎవరో ఇచ్చారని సింగిల్ వార్డ్ క్వశ్చన్లు కనుక చేస్తే మీరు నష్టపోతారు. ఎంసీక్యూస్ ఎవరు టెస్ట్ సిరీస్ పెట్టినా అవి నామమాత్రం మాత్రమే, వాటిలో నుంచి వస్తాయని మీరు ఎప్పుడూ ప్రిపేర్ అవ్వద్దు. వాటిని మీ ఎంసీక్యూ టెస్ట్ అనేది మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి చదివింది, అంతేగాని ఇవి క్వశ్చన్స్ కన్ఫామ్గా రిఫ్లెక్ట్ అవుతాయని ఎప్పుడూ అనుకోవద్దు. ఏ ఇన్స్టిట్యూట్ కూడా అవుతాయి, కానీ మీరు ఆ ఉద్దేశంతో చదవకూడదు, అది నేను చెప్పేది. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ వైజ్ సబ్జెక్ట్ పెంచుకోవడానికి ట్రై చేయండి అండి, మగప్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. సో అంటే స్టేట్మెంట్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి, సో డైనమిక్ ఇన్ నేచర్లో ఉండాలి, కరెంట్ అప్డేట్స్ ఉండాలి, స్టాండర్డ్ చదవాలి. వీటన్నిటిని మీరు చూసుకొని కనుక ఎంసీక్యూస్ని ప్రిపేర్ అయితే మంచిది. నేను టెస్ట్ సిరీస్ని త్వరలోనే అనౌన్స్ చేస్తానండి. చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఎస్వీఆర్ అకాడమీలో టెస్ట్ సిరీస్. ఈసారి Group 2 మెయిన్స్ టార్గెట్గా ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది. వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ప్రయత్నం కొనసాగిస్తాను. సో ఇది Group 2 ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో మీరు Group 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దానికన్నా కూడా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఎప్పుడు ఇస్తే అప్పుడు మీరు చెక్ చేసుకోండి. మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కానీ అది 22 dates మాత్రమే, దాని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఫాలో అవ్వండి. ఇదే నేను కూడా ఫాలో అవుతాను. సో ఇప్పుడు నుంచి రెగ్యులర్గా మనం కంటిన్యూగా, మళ్ళీ గ్యాప్ వచ్చింది కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్ టైం ఉంది కాబట్టి, సో నేను మీకు ఈ టైంని మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో సో మిమ్మల్ని పూర్తిగా గైడ్ చేస్తూ ఉంటాను. ఎస్వీఆర్ అకాడమీ స్టూడెంట్స్, మీరు ఇప్పటి నుంచి మళ్ళీ ఈ గ్యాప్లో నేను మళ్ళీ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్రూషియల్ పాయింట్స్ని నేను డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉంటాను. సో దీన్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.